జీవితము రుజువుతో మొదలవ్వాలి. వారి ఎందుకు వచ్చి మేము ఏ వారితో ఉన్నాం ఆయన మా ప్రభువైన నీ బాహుశక్తి చేత నీ ఒడిలో కూర్చున్న పునరుద్ధానముల కుమారుని అనుగ్రహించినట్టు మాకు అనుగ్రహిస్తానంటున్నావు ఆయన. కుమారుడుగా దేవుని ప్రభావం అనుగ్రహింపబడినట్టు క్రైస్తవ పిల్లలతో మేము నీ యొక్క కుమారుగా కుమార్తెగా నిలిచే ధన్యత మాకు దయచేయండి ఆయన. పరిశుద్ధాత్మగా నివసించి సామాన్యులైన శరీరం నుండి నన్ను జీవింపచేసే శక్తిని మాకు ఇవ్వడానికి నీ పునరుద్ధానపు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధం అందుకు బట్టి నీకు మేము పునరుద్ధాన శక్తిని కలిగిన వారని, పునరుద్ధాన ప్రభావం కలిగిన వారని, పునరుద్ధాన ఆత్మలు కలిగిన వారని, పునరుద్ధాన చూస్తామని చిన్న కార్యక్రమం ఉన్నది. ఇవ్వడం జరిగింది. అక్షయులు ఇక్కడ ఈ సాయంకాలం కంగూరు వెలుగుపాడు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అక్కడ కూడా ఈ కార్యక్రమము గురించి కొంతమంది బిడ్డలు విన్నారు. వారు కూడా నెక్స్ట్ టైం మరి భక్తులు కూర్చున్న వీడియోస్కి మరి పెద్ద వీడియోస్కి వారిని కొంతమంది ముందుకు వచ్చారు. ఇలాగ కొన్ని కార్యక్రమాలు చెప్పాలనే ఉద్దేశం కలిగి ఉంటున్నా మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. ఆ కార్యక్రమం ముందుగా మన సోదరుడు వివి ప్రకాష్ గంగూరులో పరిచయం చేస్తున్నా. వివి ప్రకాష్ ఎవరికి తెలుసు, వాళ్ళ కుమార్తె మరి మెచ్యూర్ అయింది. 25వ తారీఖున వారు మరి జే కోటమ్మ పక్కన పాపంలో వస్తున్నాడు. పంపించదమ్మా ఈ పక్కన చూడండి కోటమ్మ ఆమె పుస్తకం బాగా కోటమ్మ గారిని పంపించండి. వరుసనే రావద్దు. ముందు కోటమ్మ రానింది, తర్వాత వీరమ్మ వీరమ్మ సింగనగర్, వీరమ్మ పి సాయమ్మ వీరమ్మ రావాలి. ఇద్దరు చెప్తే ఎవరు సాలమ్మ కాదు, టి సాయమ్మ. అమ్మ కూర్చోండి, నేను పేరు పిలుచుకోలేదండి. మా సాయమ్మ రా. తీసుకురా పైకి తీసుకురా. వాళ్ళందరూ వచ్చేవారు, నేను పేరు పిలుస్తారు. అది తీసుకొచ్చేనా ఇక్కడ తీసుకురా. అమ్మా ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే ఇచ్చానండి. ఓకే అండి. ఓకే 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 అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అమ్మా.
మేడం గారు కోటి వల్ల ఓకే అండి. ఎస్ కోటేశ్వరమ్మ, ఎల్ నాగేంద్రమ్మ, ఓకే అండి. నాగేంద్ర వచ్చిందా? సావిత్రి ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. అమ్మ ఇటు తిరిగమ్మ ఒకసారి. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. పిల్లలు పంచిపెడతారు. స్వీట్స్ ప్యాకెట్ తీసుకురండి. ఆడియన్స్ తినా గ్రహించాల్సిన విషయమే ఉండదు. మనము కూడా 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత ఎన్ని దినాలు? 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి సజీవునిగా కనపరుచుకునే ప్రమాణమును ఫుట్నోట్లో రాస్తుంది. ప్రమాణము అంటే కింద రుజువు. ఎవరు లేచారయ్యా? గాయాల్లో ఏడు పెట్టి చూడవయ్యా, నేను లేచాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత సువార్త పరిచర్యకు వెళితే అందులో ఆయన సువార్త పరిచర్య వినేవారు కాదట. ఎందుకంటే మునుపు వీడు పౌలు చేసిన మతమును ప్రకటించుచున్నారని చెప్పి ఆయన మాట్లాడడం లేదట. అప్పుడు పౌలు గారు నిర్ణయం చేసుకున్నాడు, అరే మారాలి, నన్ను లోకము చదవాలి. అప్పుడు వారు నా మాట వింటారు. తాను పత్రికగా మారాడు. తద్వారా దేవుని కార్యము చూచాడు. ప్రియమైన దేవుని సోదరుడా, నువ్వు ప్రభు నమ్మిన తర్వాత ఎంతో మంది నిన్ను గమనిస్తూ ఉంటారు. మన మాట విషయంలో, మన క్రియ విషయంలో. ఏదో ఆదివారం నాడు తెల్లని బట్టలేసి గుడ్లో కూర్చుంటే కాదు, రుజువు కావాలి. రుజువు కావాలి. ప్రియమైన దేవుని యేసు ప్రభుకే తప్పలేదు. రక్షించబడిన తర్వాత 40 దినాలు వాళ్ళ మధ్య ఉన్నాడు. 40 దినాలు నేను లేచాను అని చెప్పాడు. 40 దినాలు దేవుని కనపరిచాడు. తను తాను లేచనని రుజువు పరుచుకున్నాడు. ఇది నన్న తెల్లారు దిగిస్తే దెబ్బలాడే నీవు పైకి నందనా క్రైస్తవురాలువా? క్రైస్తవురాలువా? ఉన్నాయి
ఏమని ఏం పాట అది? ఏసులాగా ఏం పాట? అడిగంట యేసులో ఉండాలని మేము పాడుతుంటే అది మెగాస్టార్లో ఉండాలని పవన్ కళ్యాణ్లో ఉండాలని ఆశ తాడికి నీ సత్తగల్లా అది ఆశ మెగాస్టార్లా ఉండాలని పవన్ కళ్యాణ్లా ఉండాలని అది యేసు ప్రభు ఆయన మెగాస్టార్ లాగా పవన్ కళ్యాణ్ లాగా చేయడానికి వచ్చా ఏమాశ ఏమాశ అంటే యేసు ప్రభు నమ్మావు యేసు క్రీస్తు రక్తం నేను చెప్పగలను నేను రక్షించబడ్డానయ్యా నేను కడగబడ్డానయ్యా ఒకడు ప్రార్థన చేసేస్తున్నాడు చేసేస్తుంటే నేను పౌరులు ఎరుగుతున్నాను శీలను ఎరుగుతున్నావు ఎవరు నువ్వు అందంట రుజువు లేదానికి రుజువు లేదు ప్రిమిటివ్ చెప్పండి కదా ఇది నా క్రైస్తవులు ఆదివారం నాడు ఆరాధిస్తున్నారు లోకంలో పరిష్కారానుసారంగా జీవిస్తున్నారు రుజువు లేదు ఇటీవల ఒక ఫాస్ట్ గా ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండు చేతులు పైకి లోపల పని ఏం లేదు ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం స్తోత్రం పై కట్టేస్తున్నాడు వాడి మీద వెనకాల కూర్చున్నాను ఒక్క గుర్తు గుద్దాలని అనిపించింది నాకు పద్ధతిగా ఉండదని మానేశాను పై కట్టేసినాడు అది మొత్తం నుంచి బయటికి రాదేమో అనుకున్నాడు పని లేకపోవడం వల్ల శక్తి వల్ల లేచిపోయింది పుట్టుకుంటే శక్తి కదా ఏది నీ రుజువు నేను ప్రభు బిడ్డనే నేను దెబ్బలాడకూడదు నేను ప్రభు బిడ్డనే బూతులాడకూడదు వాళ్ళకి క్యాన్సర్ చూసిపోతాం బూతులాడు ఇక్కడ ఉంటే క్యూరీ హాస్పిటల్కి వెళ్ళిపోతే అరే యేసు ప్రభు నమ్మాక ఎలా బూతులాడతావా నువ్వు యేసు ప్రభు నమ్మాక మళ్ళీ వెనక్కి ఆయన బలాభిషేకం చేత లేపాడే ఆయన ఆత్మ చేత లేపాడే ఆయన క్రీస్తు యొక్క కృపను బట్టి లేపబడ్డావే ఏది నీ రుజువు చెప్తేది కేసు పుట్టినట్టు సరిపోయిందా మరి మన ముందుగా మన గంగూరులో ఉన్నటువంటి వృద్ధులకు వెరీ గుడ్ రెండవది నిర్మలమ్మ వెంకటేశ్వరమ్మ అవును ఒకసారి చూడండి పెద్ద వెంకటేశ్వరమ్మ ఓకే అమ్మా దా ఈసారి ఎవరైనా ఇస్తారేమో ప్రార్థన చేయండి అంటే ఎక్కడ కూర్చోండి మూడుకి వెళ్ళిపోండి ఓకే ఓకే అండి ఓకే అండి సూర్యకాంతం గారు అండి ఇటు తిరగండి ఓకే అండి రండమ్మా ఇక్కడ ఉన్నాను మంగమ్మ చదువురా మంగమ్మ గారు ఓకే అమ్మా
అమ్మ మా అత్తమ్మ గారు ఎవరు? ఓకే అండి. ఓకే ఓకే అమ్మా. ఓకే అమ్మా. సుజ్ఞానమ్మ అమ్మా ఇటు తిరుగమ్మా, ఇటు చూడమ్మా. ఓకే అండి. తెలుసమ్మా. కుసుమ్మ సుజ్ఞానమ్మ రైట్. ఓకే అండి. ఓకే ఇటు తిరుగుమా అమ్మ. ఓకే అండి. ఓకే అండి. అమ్మ ఇటు తిరుగు. ఓకే అండి. సమాధానం యొక్క కార్యక్రమంలో వందనాలు చెల్లిస్తున్నాం. దీనికి మీ ప్రేమలో మీ ఎదుగుదలకు సహాయం చేయండి తండ్రి. ఐక్యత కలిగి నివసించినట్లు కూర్చుంటున్నాయి మీ దీవులకు కూడా ప్రిస్తున్నా. మా ప్రభా విధమైన ఆశీర్వాదం మాకు అనుగ్రహించి మైపడమని వీళ్ళను దీవించి ఏసునామం తండ్రి. తండ్రి కుమార ఆత్మ త్రియేక దేవుని సన్నిధిని వీళ్ళైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయుడును కాక ఆమేన్. మరి కూర్చోటమ్మా. ఈ కూర్చున్నామంటే కదా